హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో మనం ఈరోజు ట్రిక్ ఆఫ్ ద డే చూద్దాం. ఓకే, సో అంతకంటే ముందు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోయి ఉంటే మాత్రం తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఆన్లైన్ క్లాసెస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. రీజనింగ్కి వచ్చేసి 1000 రూపీస్ ఛార్జ్ చేయడం అవుతుంది అండ్ అరిథమెటిక్కి 1500 ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఓకే, మనం ఈరోజు ట్రిక్ ఆఫ్ ది డేలోకి వెళ్ళిపోదాం. ఇంకా సో చూడండి, వాట్ ప్రైస్ షుడ్ ఏ షాప్ కీపర్ మార్క్డ్ ఆన్ ఏ ఆర్టికల్ కాస్టింగ్ హిమ్ ₹153 టు గెయిన్ 20% ఆఫ్టర్ అలోయింగ్ డిస్కౌంట్ ఆఫ్ 15%. సో చూడండి, ఎప్పుడు కూడా క్వశ్చన్ని క్లియర్గా ఫస్ట్ అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, సో అసలు యాక్చువల్లీ ఏమి ఇచ్చారు క్వశ్చన్, అతను ఒక ఆర్టికల్ని 153 రూపీస్ కొన్నారంట. ఓకే, 153 రూపీస్ కొంటే అతనికి గెయిన్ ఎంత రావాలంట, 20% రావాలంట గెయిన్. ఎప్పుడంట, 15% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత. దేని మీద ఇస్తారు 15% డిస్కౌంట్? ఇప్పుడు ఒక ఆర్టికల్ మార్కెట్ ప్రైస్ అంటారు. మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, ఒక ఆర్టికల్ మీద మార్క్ చేస్తారు ఒక ప్రైస్ని మార్క్ చేసిన తర్వాత డిస్కౌంట్ ఇస్తారు. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత దాన్ని సెల్ చేస్తారు, అవునా? సో 15% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత, ఓకే, 15% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా అతనికి ఇంకా 20% ప్రాఫిట్ రావాలంట. అతను ఎంత కొన్నాడు ఆర్టికల్, 153 రూపీస్కి కొన్నాడు. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ యాక్చువల్లీ మనం సింపుల్గా చేయొచ్చు. అదేంటో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. సో చూడండి, మనకి ఎప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలని చూడండి. మార్కెట్ ప్రైస్ని వచ్చేసి మనం ఎక్స్ అని అనుకున్నాం అనుకోండి. ఓకే, సో మార్కెట్ ప్రైస్ని ఏమనుకుంటున్నాం మనం, ఎక్స్ అని అనుకుంటున్నాం. ఓకే, సో ఎక్స్లో ఏం చేస్తున్నాడు, డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు, 15% డిస్కౌంట్ ఇస్తున్నాడు. మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తారు. సో 15% డిస్కౌంట్ ఇస్తే, ఓకే, సో అంటే 100%లో 15% ఇచ్చేస్తున్నాడు. ఇంకా మిగిలిపోయింది ఎంత, 85% మిగులుతుంది, రైట్? 15% డిస్కౌంట్ ఇస్తే 85% మాత్రమే మిగులుతుంది. 85%ని ఫ్రాక్షన్స్లో ఎలా రాసుకోవాలి? నేను ఆల్రెడీ ఫ్రాక్షన్స్ గురించి ముందే చెప్పాను. ఐడియా లేకపోతే మాత్రం తప్పకుండా ఫ్రాక్షన్స్ చూడండి. సో ఫ్రాక్షన్స్లో ఎలా రాసుకోవచ్చు అంటే 17/20 కింద రాసుకోవచ్చు 85%ని. ఏం లేదు, 85/100 అనమాట. 5 17s 85, 5 20s 100, జస్ట్ క్యాన్సిల్ చేసాం అంతే. ఓకే, 17/20 మీకు ఐడియా ఉంటే డైరెక్ట్గా ఇది రాసేస్తారు అనమాట. ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఏం జరగాలి, 20% ప్రాఫిట్ రావాలి. దేని మీద, ఈ 153 రూపీస్ మీద. అతను కొన్న దాని మీద 20% ప్రాఫిట్ రావాలి. అంటే ఈ 153 రూపీస్ మీద ఇంకొక 20% ప్రాఫిట్ రావాలి. సో 153 రూపీస్, రైట్, 153 రూపీస్ ఇంటూ, ఇప్పుడు చూడండి 20% అంటే మామూలుగా 1/5, బట్ ప్రాఫిట్ 20% రావాలి, రైట్? ప్రాఫిట్ 20% రావాలి అంటే 1/5 మీనింగ్ ఏంటి, 5కి 1 ప్రాఫిట్ రావాలి. 5కి 1 రావాలంటే ఆటోమేటిక్గా అదేమవుతుంది, 6/5 అవుతుంది. ఓకే, సో ఏం లేదు, 20% ప్రాఫిట్ రావాలి అంటే ఈ ఫ్రాక్షన్స్ నేర్చుకుంటే సింపుల్గా చేసేయచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, 20% ప్రాఫిట్ రావాలి అంటే 100% ఉన్నది కాస్త 120% అవుతుంది. సో ఆ 120%ని మనం యాక్చువల్గా ఎంత సింపుల్గా ఇక్కడ చేయొచ్చు అంటే 120/100 అంతే. ఇక్కడ నేను చేసింది ఏం లేదు. సో 20 × 6, 20 × 5, జస్ట్ దాన్ని సింపుల్ టర్మ్స్లో రాసుకుంటున్నాం. ఎందుకంటే ఆ ఫ్రాక్షన్స్ అనేవి డైరెక్ట్గా సింపుల్ టర్మ్స్లో రాసుకోవచ్చు. సో చూడండి, సింపుల్గా మనం ఈ క్వశ్చన్ని మనం జస్ట్ ఇలా సింపుల్ చిన్న ఈక్వేషన్ కింద రాసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తాం. సో 17 టేబుల్లో పోతుంది. 17 1s are 17 9s are, ఓకే, 5 1s, ఓకే, 5 1s are 5 అండ్ 5 4s are 20. ఓకే, సో ఇక్కడ 4 డినామినేటర్లో ఉంది. సో అటుపక్క వెళ్తే మల్టిప్లికేషన్ జరుగుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, 4 × 6 × 9, 4 × 6 × 9. సో 4 × 9 36. సో 36 × 6, ఓకే, సో 36 × 6 ఎంత 6 6s are 36, 6 3s are 18. సో 216. ఓకే, సో క్యాలిక్యులేషన్స్ అనేవి ఫాస్ట్గా ఉంటే విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ జస్ట్ మనం ఏం చేసాం, ఒక మార్కెట్ ప్రైస్ మీద 15% డిస్కౌంట్ ఇచ్చారు. సో 15% డిస్కౌంట్ ఇచ్చారు అంటే 100% కాస్త 85% అవుతుంది.
సో 85% ఆఫ్ ఎక్స్, సింపుల్. సో 85% ఆఫ్ ఎక్స్ అంటే ఏముంది, 85%ని 17/20 కింద రాసుకుంటున్నాం. ఓకే, సో తర్వాత ఏంటి, ఆర్టికల్ కాస్ట్ 153 అయితే దీని మీద 20% ప్రాఫిట్ రావాలి. అంటే 100% ఉంటే అది 120% అవ్వాలి. సో అంటే 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్. 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటే 120/100 ఇంటూ 153. సో ఆ 120/100ని సింపుల్ టర్మ్స్లో మనం ఏం రాసుకుంటున్నాం, 6/5 అని రాసుకుంటున్నాం. సో ఏం లేదు, జస్ట్ చిన్న నెంబర్స్ అనేవి కనిపిస్తే మనకి ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ అనేవి అవుతాయి. ఇవి చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, అందులో ఫ్రాక్షన్స్ అనేవి ఇంకా ఎంత బాగా హెల్ప్ అవుతాయో క్లియర్గా మనకు అనిపిస్తుంది అనమాట. ఓకే, సో చూద్దాం ఇంకొక ఎగ్జాంపుల్, సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో చూడండి, వాట్ ప్రైస్ షుడ్ ఏ షాప్ కీపర్ మార్క్ ఆన్ అన్ ఆర్టికల్ కాస్టింగ్ హిమ్ ₹160 టు గెయిన్ 40%. సో ఇప్పుడు ఎంత రావాలంటే ప్రాఫిట్ 140% రావాలంట. అతను ఎంత కొన్నాడు, 160 రూపీస్కి కొన్నాడు. ఓకే, సో 160 రూపీస్కి కొన్నాడు, 40% ప్రాఫిట్ రావాలి. ఆఫ్టర్ అలోవింగ్ డిస్కౌంట్ ఆఫ్ 33.33%. సో ఎంత మార్క్ చేస్తే ప్రైస్, ఓకే, డిస్కౌంట్ 33.33% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా అతను కొన్న కాస్ట్ ప్రైస్ మీద 40% ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏమనుకుంటాం, మార్కెట్ ప్రైస్ మనకు తెలియదు, ఎంత మార్క్ చేయాలి, ఎక్స్ మార్క్ చేశాడు అనుకుందాం. సో ఎక్స్ ఇంటూ ఇప్పుడు ఏం జరుగుతుంది, అందులో 33.33% డిస్కౌంట్ ఇచ్చాడు. అసలు 33.33%ని ఫ్రాక్షన్స్లో ఏమని రాసుకోవచ్చు, 1/3 అని రాసుకోవచ్చు. 33.33% అంటే నథింగ్ బట్ 33.33/100. సో 1/3. సో 1/3 అంటే ఫ్రాక్షన్స్లో 1/3 అంటే 1 ఉంటే అందులో 1/3 ఇస్తాడు, డిస్కౌంట్ కింద ఇస్తాడు. సో కంప్లీట్ని 100%ని 1 అనుకుంటే అందులో 1/3 డిస్కౌంట్ ఇస్తాడు. సో మిగిలిపోయింది అది ఇంకా 2/3 మిగులుతుంది. సో 2/3 ఆఫ్ ఎక్స్ ఉంటుంది. ఓకే, కంప్లీట్ ఎక్స్ ఉంటే అందులో 1/3 ఎక్స్ ఇచ్చాడు. సో 1/3 ఎక్స్ ఇచ్చేస్తే ఇంకా 2/3 ఎక్స్ మాత్రమే మిగులుతుంది. సో ఆ 2/3 ఎక్స్ ఈక్వల్కి ఎంతకి ఈక్వల్ అవ్వాలంట, ఈ 160 రూపీస్ మీద 40% ప్రాఫిట్ రావాలంట. సో చూడండి, 160 అంటే 40% ప్రాఫిట్ రావాలి. 40% అంటే ఎంత, ఫ్రాక్షన్స్లో మళ్ళీ చూసుకుంటే మనం 2/5 అనమాట. ఫ్రాక్షన్స్లో ఎంత, 2/5. సో 2/5 పార్ట్ ఎక్స్ట్రా రావాలి. అంటే 100%ని 1 అనుకుంటే 2/5 ఎక్స్ట్రా రావాలి. అంటే టోటల్గా అది ఏమవ్వాలి, 1 + 2/5 అవ్వాలి. అంటే 7/5 అవ్వాలి. సో 140%ని 7/5 అని సింపుల్గా చెప్పచ్చు. ఎందుకంటే 140/100 నథింగ్ బట్ 7/5. సో ఆ 7/5 పార్ట్ రావాలి. సో ఏంటి, 7/5. సో సింపుల్గా మనం యాక్చువల్ మీకు ఈ కాన్సెప్ట్ తెలిస్తే డైరెక్ట్గా ఇలా చూసిన వెంటనే ఈ ఈక్వేషన్ రాసేయచ్చు సింపుల్గా. సో సింపుల్గా సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎక్స్ వాల్యూ డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో చూడండి, క్యాన్సిల్ చేయండి. 5 1s are 5, 5 3s are 15. సో 1 0 10 ఉంది. సో 5 2s are 10. సో ఇక్కడ న్యూమరేటర్లో కూడా 2 1s are 2, 16s are 32, రైట్. సో ఇంకా ఫైనల్గా ఏముండిపోయింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో డినామినేటర్లో 3 ఉంది కాబట్టి 3 ఆ సైడ్ వెళ్తే 3 × 16 48, 48 × 7 48 × 7. ఓకే, సో ఇంకేముంది, 7 8s are 56, 6 5 ఉంది, 7 4s 28 + 5 33. సింపుల్ అనమాట. సో మనకి ఫ్రాక్షన్స్ అనేవి తెలిస్తే పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్ కింద మార్చుకుంటే చాలా చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, సో నార్మల్గా చేసామనుకోండి, 33% అన్నాను అనుకుంటే డిస్కౌంట్ ఇచ్చారంటే ఏం చేయాలి మనం, ఇక్కడ 66.67 అని చెప్పి /100 అని వేసుకొని ప్రాసెస్ అనేది లెంతీ అవుతుంది అనమాట. ఫస్ట్ ఎప్పుడైతే మనకి క్వశ్చన్ని అర్థం చేసుకుంటామో ఆన్సర్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఇది యాక్చువల్లీ ఒక యూజర్ నాకు పంపించారు ఈ క్వశ్చన్ని. సో తప్పకుండా మీకు కూడా మంచి క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా మీరు పంపించవచ్చు అండ్ వాటికి కూడా ట్రిక్స్ అనేవి నెక్స్ట్ వీడియోస్లో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.